శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశ 60వ చివరి భాగం 1/8/20 14వ ప్రకరణం. అదే చివరి ప్రకరణం. విద్యానంద ప్రకరణం. అందులో కొంతవరకు అయింది మనకి. 5వ శ్లోకం. ఆత్మానం చేద్విజానీయాదయమస్మేతి పూరుషః కిమిచ్చన్ కస్య కామాయ శరీరమనుసంజ్వరేత్. అయం ఈ ముముక్షువైన పురుషుడు ఆత్మానం ఆత్మ అస్మీతి నేను అయ్యాను అని విజానీయాశ్చే తెలుసుకుంటే కిమిచ్చన్ ఏం కోరతాడు? కస్య ఎవడి యొక్క కామాయ ఇష్టం కోసం శరీరం తపించే శరీరాన్ని గురించి అనుసంజ్వరే పరితపిస్తాడు అని. శాస్త్ర విచారం చేత కూటస్థాత్మ యొక్క యథార్థ స్వరూప తెలుసుకొని ఈ ఆత్మే నేను అని నిశ్చయం కల జ్ఞాని ఏ భోక్త యొక్క ప్రీతి కోసం ఏ ఫలాన్ని కోరడు, ఇచ్చగిస్తూ దేహం పరితపించంతో పాటు తాను కూడా పరితపిస్తాడు. ప్రశ్న: తాను బ్రహ్మం అనేటువంటి నిశ్చయం చేత జ్ఞానికి భోక్తృత్వ అభిమానం అనేది లేదు. ద్వైతం మిథ్య అనే నిశ్చయం చేత అది భోగ్యం కాదని కూడా తెలుసు. అంచేత జ్ఞానికి భోక్తృత్వ భోగ్యాల వల్ల కలిగే ఐహిక సుఖం కానీ దుఃఖం కానీ పాపం కానీ పరితాపం కానీ జీవాత్మ పరమాత్మ చేత్యాత్మా ద్వివిధైరిత చిత్తాదాత్మ్యాత్ త్రిభిర్దేహై జీవస్సన్ భోక్తృతాం వ్రజేత్. ఆత్మ ఆత్మ, జీవాత్మ జీవాత్మ అని, పరమాత్మ చేతి పరమాత్మ అని వివిధ రెండు విధాలుగా ఈరిత చెప్పబడి త్రిభిః దేహై సూక్ష్మ స్థూల సూక్ష్మ కారణ స్థూలం సూక్ష్మం కారణం అనే 3 శరీరాలకు ఆత్మ్యాత్ చైతన్యం యొక్క తాదాత్మ్య భ్రాంతి వలన జీవస్సన్ జీవుడు అవుతూ భోక్తృతాం భోక్తత్వాన్ని వ్రజేతు పొందు. ఆత్మవస్తువు జీవాత్మాని పరమాత్మని 2 రకాలుగా ఈ ఆత్మ చైతన్యానికి స్థూల సూక్ష్మ కారణ శరీరాలే తాను అనే భ్రాంతి కలగటం చేత భోక్తృత్వాన్ని పొంది జీవుడు అనబడుతాడు. తానే అనుభవిస్తున్నాడనుకునేవాడు జీవుడు. పరాత్మా సచ్చిదానంద స్థాదాత్మ్యం నామరూపయో గత్వా భోగ్యత్వమాపన్నత్వ వివేకే నో భయం. అది పరమాత్మ సచ్చిదానంద సత్యజ్ఞానంద ఆనందస్వరూపుడు నామరూపయో నామరూపాల యొక్క తాదాత్మ్యం ఐక్యాన్ని గత్వా భోగ్యత్వం భోగ్యస్వరూపాన్ని ఆపన్న పొందినవాడు భవేత్ అవు. తద్వివేకే ఆ శరీరత్రయాన్ని విభజించి తెలుసుకున్న ఉభయం భోగ్యస్వరూపం అనేది లే. పరమాత్మ తాను సచ్చిదానంద స్వరూపుడనైనా నామరూపాలతో భోగ్యంతో తాదాత్మ్యాన్ని పొంది జీవుడు అని పిలవదు. జీవాత్మ భేదాన్ని విచారించి తెలుసుకున్నప్పుడు భోగ్యాలు నామరూప తాను కాక వాటికి విలక్షణుడుగా ఉంటాడు. భోగ్యమిచ్చన్ భోక్తురద్ధే
శరీరమను సంజ్వరై జ్వరా స్త్రీషు సరిసేషు స్థితీనాం త్రిషు శరీరేషు స్థితానత్వాత్మనోజ్వరా భోక్త అయిన తన యొక్క అర్థే లాభం కోసం భోగ్యాన్ని ఇచ్చని కోరుతూ శరీరత్రయాన్ని అనుసరించి సంజ్వరేత్ అంటే ఏడుస్తాడు దుఃఖి త్రిషు శరీరేషు 3 శరీరాలలో జ్వరాహ అంటే తాప స్థితాహ ఉంది ఆత్మకైతే జ్వరాహ తాపాలు లే పురుషుడు తాను భోక్త అనే అభిమానంతో భోగ్యాన్ని కోరు శరీరత్రయాన్ని అనుసరించి దుఃఖాన్ని పొందుతాడు. స్థూల సూక్ష్మ కారణ శరీరత్రయ విలక్షణుడైన ఆత్మ నేను అని తెలుసుకుంటే ఆత్మకు ఎలాంటి దుఃఖాలు లేవు. ఆ పురుషుడికి కూడా దుఃఖం ఉండదు. వ్యాధయో ధాతు వైషమ్యే స్థూలదేహే స్థితా జ్వరా కామక్రోధాదయ సూక్ష్మే ద్వయోర్బీజంతు కారణే. ధాతు వైషమ్యే ధాతువు ఏదో ఒకటి ఎక్కువై ప్రకోపించటం చేత అంటే వాత కపపిత్తాలు అలా కలగగా స్థూల దేహంలో స్థిత ఉన్నటువంటి వ్యాధయ రోగాలు జ్వరాలు సూక్ష్మ శరీరంలో కామక్రోధాదయ కామం క్రోధం మొదలైనవ జ్వరాలు ద్వయో స్థూల సూక్ష్మ శరీరాలు బీజంతు మూలమైన అవిద్య కారణ శరీరాన్ని జ్వరమవుతుంది. స్థూల శరీరంలో ధాతువు ప్రకోపించటం చేత వాతమో కఫమో పిత్తమో ఏదో వ్యాధి రూపంగా జ్వరాలు వస్తాయి. సూక్ష్మ శరీరంలో కామక్రోధాది రూపాలైన జ్వరాలు ఉంటాయి. స్థూల సూక్ష్మ శరీరాలు కలగటానికి బీజం కారణ శరీరం అవ్వటం వల్ల అలాంటి బీజమే కారణ శరీరంలో గల జ్వరం. అద్వైతానంద మార్గేణ పరాత్మని వివేచితే అవశ్యం వాస్తవం భోగ్యం కిన్నామేచ్చేత్ పరాత్మవిత్. అద్వైతానంద మార్గేణ అద్వైత ఆనంద ప్రకరణంలో చెప్పిన విధానంగా పరమాత్మను వివేచితే విచారిస్తే లేక పరమాత్మ విచారింపబడితే పరాత్మవిత్ బ్రహ్మవిదుడు వాస్తవ్యం భోగ్యం నిజమైన భోగ్యాన్ని అపశ్యం చూడకుండా తిన్నామా దేనిని ఇచ్చే కోరతాడు అంటే దేన్ని కోరదు. అద్వైతానంద ప్రకరణంలో చెప్పిన ప్రకారంగా పరబ్రహ్మం మాయా తత్కార్యాల నుండి విభజించి తెలుసుకున్న ఆత్మవిదుడు ఆత్మజ్ఞాని ఏ భోగ్య వస్తువులని కోరడు అపేక్ష. భోగ్యం విద్య అనే నిశ్చయ అర్థం కలిగిపోయి కనుక వాడు దేన్ని కనుక భోగ్యాన్ని ఇచ్చగింపడు. ఆత్మానందోక్తరీత్యాస్మిన్ జీవాత్మన్యవధారితే భోక్తా నైవాస్తి కోప్యత్ర శరీరేతు జ్వరః కుతః. ఎక్కడి అని అర్థం. ఆత్మానందోక్తరీచ్ ఆత్మానంద ప్రకరణంలో చెప్పబడిన 1019 పేజీల బృహద్ గ్రంథం ఇది. ఇది వేదాంత పంచదశి విద్యారణ్య స్వామి రాసింది. ఇవాళతో దీన్ని మనం పూర్తి చేస్తాం.
అస్మిన్ జీవాత్మని ఈ జీవుడికి వాస్తవ స్వరూపమై సాక్షి చైతన్యం అవధారితే తెలుసుకోబడగా భోక్తా భోక్త నాస్త్యేవా లేనే లే అత్ర శరీరే ఈ శరీరంలో అయితే జ్వరం కుతః ఎక్కడిది లేదు. ఆత్మానంద ప్రకరణంలో చెప్పిన విధంగా జీవాత్మ యొక్క వాస్తవ స్వరూపం ఆత్మే. జీవాత్మ యొక్క వాస్తవ స్వరూపం ఆత్మే అని జీవాత్మలకు జీవుడికి ఆత్మ అభేదాన్ని ఎరిగితే భోక్త లేడు కనుక అలాంటి వాడికి పాపం ఇది. భోక్త ఉంటే కదా పాపం ఉండేది. పుణ్యపాపద్వయే చింత దుఃఖమాముష్మికం భవేత్ ప్రథమాధ్యాయ ఏవోక్తం చింతానైవం తశేదితి. పుణ్యపాపద్వయే చింత పుణ్యపాపాల యొక్క చింత ఆముష్మికం దుఃఖం ఆముష్మిక పారలౌకిక దుఃఖం భవేత్ అవుతుంది. ఏవం ఈ బ్రహ్మ విదుల్ చింత పుణ్యపాపాల యొక్క చింత నతపేది తపింప చెయ్యదని ప్రథమాధ్యాయ మొదటి అధ్యాయంలోనే ఉక్తం చెప్ప. పుణ్యం చేయకపోతేనే పాపం చేస్తేనే అది కలిగేటువంటి చింత. పుణ్యం చెయ్యలేకపోయాని పాపం చేశాని అనేటువంటి చింత ఆముష్మిక దుఃఖం అనబడుతుంది. అలాంటి ఆముష్మిక దుఃఖం జ్ఞానికి ఉండదు. ఇది యోగానంద ప్రకరణంలోనే వాయించేశామన్నా. యథా పుష్కర పర్ణేస్మిన్ ఆపామశ్లేషణం తథా వేదనాద్వర్ధ్వమాగామి కర్మణో శ్లేషణం బుధే. యథా ఏ రీతిలో అస్మిన్ పుష్కర పని ఈ తామరాకు పుష్కరం అంటే తామర తామరాకులో అపాం నీటి యొక్క అశ్లేషణ సంబంధలే నీటి మీద నాటి తాటాడే తామరాకు మీద నీటి ఉంటే ఆ నీటికి తామరాకి సంబంధం ఉండదు. అంటుకోదు దానికి ఆకుకి. ఎప్పుడు జారిపోతుందో తెలియదు. కనుక వేదనాత్ అస్మిన్ బుధే. అదేవిధంగా ఈ తత్వవిధుడి వేదనా తత్వజ్ఞానం కంటే ఊర్ధ్వం తరువాత ఆగామి కర్మణ రాబోయే కర్మ యొక్క అశ్లేషణం సంబంధం ఏమీ లేదు. తామరాకుపై ఉన్న నీరు ఆకుకి ఎలా అంటుకోకుండా ఉంటుందో ఆ ప్రకారంగా జ్ఞానికి ఆగామి కర్మ ఫలానికి సంబంధం ఉంటుంది దాని మీద. కానీ దానికి దీనికి సంబంధం. ఈ అర్థం యథా పుష్కర పలాశ అనేటువంటి వేదవాక్యంలో ఉన్నది. ఇక్కడ కొన్ని విశేషాలు చెప్పారు. ఆగామి సంచిత ప్రారబ్ధ అని ఇవి కర్మ 3 రకాలు. ఈ జన్మలో పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా చేసే పుణ్యం కానీ పాపం కానీ ఆగామి కర్మ అంట. సృష్టి మొదలు ఈ జన్మం ప్రారంభం వరకు జీవుడు ఆ జన్మలలో అనేక జన్మలు ఎన్ని జన్మలో ఎవరికి ఆ జన్మలలో చేసిన కర్మం సంచితం వెంట వస్తుంది. అక్యూములేట్ అంటామే అది. తర్వాత సంచిత కర్మ నుండి ఇప్పుడు ఉన్న వర్తమాన జన్మలు అనుభవించాల్సిన కర్మ ఏదైతే ఉందో అది ప్రారంభం. ఈ మాటలు మామూలుగా వాడుతూనే ఉంటాయి, కానీ ఇంత లోతుగా మనం తెలుసుకోవాలి. ఆగామి సంచిత ప్రారబ్ధ అని 3 కర్మలు 3 రకాలు. ఈ జన్మలు పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదా మనం చేసే పుణ్యం కానీ పాపం కానీ ఆగామి అంటే వర్తమానం అన్నది. బ్రహ్మ సృష్టి మొదలు
ఈ జన్మ ఆరంభం వరకు జీవుడు ఆయా జన్మలలో చేసిన కర్మలన్నీ సంచితం అక్యూములేట్ అవి వస్తాయి. మూడోది అంటే వాస్తవం సంచిత కర్మ నుండి వర్తమాన జన్మలు అనుభవించాల్సింది ఏమైనా ఉంటుందా? దానివల్ల మంచి జరిగితే మంచి, చెడు జరిగితే చెడు, ఏది ఎక్కువైతే దాన్ని అనుభవించాల్సిన కర్మని ప్రారంభం. ఆ ప్రారంభం బాలేదురా అంటూ ఉంటారు. ఇషీకా తృణతూలస్య వహ్ని దాహ క్షణాద్యధ తథా సంచిత కర్మాస్య దగ్ధం భవేతి వేదనా. ఇషీకా తృణతూలసి లేత ఎండు గడ్డి పరక. ఇషీకం అంటే గడ్డి పరక, ఇషీక అంటే లేదు. తృణతూలస్య అంటే గడ్డి పరకలు, తూలస్య అంటే దూది. క్షణంలో వహ్ని దాహ అగ్ని చేత దహనం యథా ఏ ప్రకారంగా జరుగుతుందో తదా అదే విధంగా అస్య ఈ బ్రహ్మ విదుడి యొక్క సంచిత కర్మ పూర్వజన్మల్లో సంపాదింపబడిన కర్మ వేదనా బ్రహ్మజ్ఞానం దగ్ధం నాశనమవుతుంది. తచ్చదేశైకాతూలమగ్నౌ ప్రోతం ప్రదూయేతైవం హాస్య సర్వే పాప్నానః ప్రదూయంతి అనే వేద వాక్యాన్ని పఠిస్తుంటా. లేత గడ్డి పలకలు కానీ దూది కానీ ఏ విధంగా అగ్ని చేత ధ్వంసం చెయ్యబడుతుందో క్షణాలను, ఆ విధంగా జ్ఞాని అయిన వాడి సంచిత కర్మాలను క్షణాల్లో నశింపై. యథైదాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే యథా అని గీతలో భగవాన్ ఉవాచ. అర్జున, ఓ అర్జున, సమిద్ధ బాగా మండేటువంటి అగ్ని విధాంసి ఎందు సమిధలను యథా ఏ విధంగా భస్మసాత్ భస్మం చేస్తాయో కురితే చేస్తాయో తథా అదే విధంగా జ్ఞానాగ్ని తత్వజ్ఞానమనేటువంటి అగ్ని సర్వకర్మాణి సమస్త కర్మలను భస్మసాత్ భస్మంగా కురుతే చేస్తా. ఓ అర్జున, ప్రజ్వలిస్తూ ఉండేటువంటి అగ్ని సమిధలను భస్మీభూతం చేసినట్లు జ్ఞానాగ్ని సర్వకర్మలను నశింపచేస్తూ. యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. యస్య ఎవడికి అహంకృతః అహంకారపూర్వకమైన భావం న లేదు. యస్య ఎవరికి బుద్ధి న లిప్యతే కర్మ యొక్క ఫలాన్ని కోరదు. ఏదో పని చేసి దానివల్ల లాభం పొందాలని అనుకోడు. అది సహావట్ ఇమాన్ లోక ఈ లోక హత్వాపి నశింపచేసిన నిధ్యతే కర్మ చేత బద్ధుడుక. ఏ పురుషుడ తాను చేసే కర్మ మీద అభిమానం ఉండదు. ఎవడి యొక్క బుద్ధి కర్మ ఫల ఆసక్తి వాడికి లేకుండా ఉంటుంది. అలాంటి అపరోక్ష జ్ఞాని శరీరాన్ని అనుసరించి ఈ జనులందరినీ చంపినా కూడా స్వస్వరూప భూతావిక్రియ బ్రహ్మ విజ్ఞానం కలవాడవటం వల్ల పరమార్థ దృష్టి చేత చంపినవాడు కాడని, అలాంటి కర్మకు బద్ధుడు కాడని తాత్పర్యం. మాతాపిత నశించలేదు, నశింప చెయ్యది. దుఃఖభావవదేవావస్య సర్వకామాప్తిరీరిత
సర్వాన్ కామాన్ అవాప్త్య హ్యమృతో భవదిత్యతః. అస్య ఈ బ్రహ్మ విదుడికి జ్ఞాని దుఃఖ అభావవదేవ, దుఃఖం లేనట్లే సర్వకామాస్తి, సమస్త కామ ప్రాప్తి వలన తృప్తి ఈరిత, వాడికి అన్నీ తీరిపోయాయని చెప్పారు. అస్సలు ఈ బ్రహ్మవిదు సర్వాన్ కామ, సమస్తమైన కోరిక ఆస్త్వా పొంది అమృత బ్రహ్మస్వరూపుడు అభవదితి అవుతాడని ఈ శృతి ప్రసిద్ధం. వేదం చెప్పి బ్రహ్మవిదుడికి దుఃఖం లేదు, పుణ్యపాపాలు లేవు, వాడికి పొందదగింది ఇంకా ఏమీ లేదు. అతడు సర్వ కోరికలను అనుభవించిన వాడి బ్రహ్మస్వరూపుడే అవుతాడు అని ఐతరేయ శృతి చెప్పు. జక్షన్ క్రీడన్ రతిం ప్రాప్త స్త్రీభిర్యానైస్తథేతరై శరీరం అస్మరేత్ ప్రాణ కర్మణా జీవయేదముం. స్త్రీభిః స్త్రీలతో, యానై ప్రయాణీకులతో, తథా అలాగే ఇతరై ఇతరులతో, జక్షన్ భక్షిస్తూ, క్రీడన్ ఆడుకుంటూ ఆడుతూ, రతిన్ ప్రాప్స్యసన్ పొందినవాడు, శరీరాన్ని నస్మరేత్ తలప, ప్రాణం కర్మణ ప్రారబ్ధ కర్మచేత్ అము ఈ బ్రహ్మవిదుడు జీవయేది జీవింపచేస్తు. స్త్రీలతో కాదు, ప్రయాణీకులతో కాదు, ఇతరులతో కాదు, తింటూ ఆడుతూ రమిస్తూ ఉండేటువంటి జ్ఞాని తన శరీరాన్ని స్మరింపడు. ఏ పని చేసినా వాడి బుద్ధి పరమాత్మ మీద ఉంటుంది. వాడి ప్రాణం ప్రారబ్ధ కర్మంచే జీవింపబడుతోంది. జక్షన్ క్రీడన్ రమమాణ స్మరన్నిదం శరీరం అనే చాందోగ్య శృతి చెప్పి సర్వాన్ కామాన్ సహాప్నోత్ నాస్య వజ్జన్మ కర్మభి వర్తంతే శ్రోత్రియే భోగా యుగవత్ క్రమవజ్జితాః. అసౌ ఈ బ్రహ్మజ్ఞాని సర్వాన్ కామాన్, సమస్త కోరికలు కామాలు ఆప్నోతే పొందును, అనుభవిస్తా. కర్మభిః కర్మలచే అన్యవత్ జ్ఞానవిహీనుడిలాగా జన్మ ఇంకొక జన్మం నా లేదు వాడి. శ్రోత్రియుడైన ఆ జ్ఞానిలో భోగాలు క్రమవజ్జిత, క్రమంగా యుగవత్ ఒకే కాలం వర్తంతే వర్తిస్తున్నాయంటే ఉంటుంది. జ్ఞాని యొక్క సంచిత కర్మాలన్నీ జ్ఞానం చేత దహనం చెందుతుంది. అజ్ఞానిలాగా అతనికి పునర్జన్మ ఉండదు. సర్వభోగాలు కాలక్రమంగా లేక ఒకే కాలంలో వాడిలో వర్తిస్తుంటాయని తైత్తరీయక ఉపనిషత్తు చెప్పి యువారూపీ చ విద్యావాన్ ధీరోగో దృఢచిత్తవాన్ సైన్యోపేతః సర్వపృథ్వీం విత్తపూర్ణాం ప్రపాలయన్. యువకుడు, రూపీ చ సౌందర్యవంతుడు, రోగం లేనివాడు, దృఢచిత్తవాన్ అంటే గట్టి శరీరం కలవాడు, మనస్సు ఉన్నవాడు, నైన్యోపేద నైన్యం కలవాడు, సైన్యం ఉన్నవాడు, సర్వపృథ్వీం సమస్త భూఖండల విత్తపూర్ణ, విత్తం అంటే ధనంతో సమృద్ధి అయినట్టు ప్రపాలయ రాజ్యాన్ని పాలిస్తారు. సర్వైర్మానుష్యకైర్భోగై సంపన్నస్తృప్త భూమిపః యమానందమవాప్నోతి బ్రహ్మవిచ్చ తమస్సునుతే. సర్వైర్మానుష్యకైః భోగై
సమస్త మనుష్య సంబంధాలై భోగాల సంపన్న కూడిన కలిసివను వాడై తృప్త భూమిప తృప్తిని చెందిన భూమిప అంటే మహారాజ్ ఎం ఆనంద్ ఏ ఆనందాన్ని అవాప్నోతి పొందుతాడు తమేవ ఆ ఆనందాన్ని బ్రహ్మవిదుడు కూడా అశ్నుతే అనుభవిస్తా యవ్వనం సౌందర్యం నీరోగత్వం అంటే డబ్బులాగా దృఢచిత్తం మంచి సైన్యం విత్త డబ్బు బాగా ఉన్న మహారాజ్యం మొదలైన సమస్త భోగ కలిగి మనుష్యమాత్రుడికి వీలైన సర్వభోగ అనుభవించే మహారాజు ఎలాంటి సుఖం ఉందో ఎలాంటి సుఖాలు అనుభవిస్తారు బ్రహ్మవిదుడికి కూడా అలాంటి సుఖమే జరుగుతుంది ప్రాప్తిస్తుంది సార్వభౌమాది హిరణ్య గర్భాంతంలో గల స్వరూపుడైన జ్ఞానిలో అది ఉంది అని సర్వజీవనిష్ట ఆనందాలు బ్రహ్మ అంశాలే అవటం వల్ల పరబ్రహ్మ స్వరూపుడైన జ్ఞానిలో అవన్నీ ఉన్నాయి. మళ్ళా ఒక్కసారి సార్వభౌమాది హిరణ్య గర్భాంతంగల సర్వజీవనిష్ట ఆనందాలు బ్రహ్మ యొక్క అంశాలే అవటం చేత పరబ్రహ్మ స్వరూపుడైన జ్ఞానిలో అవన్నీ ఉన్నాయి. మత్స్యభోగే ద్వయార్నాస్తి కామస్తృప్తిరత సమ భోగాన్ నిష్కామతైక పరస్యాపి వివేకతః. మత్స్యభోగే మనుష్యలోకంలోని భోగాలలో ద్వయో మహారాజు జ్ఞానికి కామ కోరిక నాస్తిలే అతః అందువల్ల తృప్తి సమా వాళ్ళిద్దరికీ సమ. ఏకస్య మహారాజు భోగాత్ విషయభోగం వల్ల నిష్కామ కోరిక లేకపోవడం పరస్య జ్ఞానికి వివేకత జ్ఞానం వల్ల నిష్కామత కోరిక లేక మానుషిక భోగాలు అనుభవిస్తూ మహారాజుకు జ్ఞానికి కోరికలే. మహారాజుకు గల సకల భోగాలను తనకు తృప్తి కలిగినంతవరకు అనుభవించటం చేత బ్రహ్మవిదుడి జ్ఞానోదయం చేతనే భోగాలన్న కోరిక కలగదు. కనుక శ్రోత్రియత్వాద్వేదశాస్త్రై భోగ్యదోషానవేక్షతే అపేక్షతే రజాత్ బృహద్రథో దోష స్థాన్ గాధా అభిరుదాహరత్. శ్రోత్రియత్వం వల్ అంటే జ్ఞాని అవటం వల్ల వేదశాస్త్ర శ్రవణం చేత్ భోగ్యదోషాన్ భోగ్య వస్తువుల మీద దోషం అందులోని దోషం వల్ల అపేక్షతే కనుగొనబడుతుంది. బృహద్రథుడనే రాజు తాన్ దోష ఆ భోగ్య పదార్థ దోషాలు గాథాభి ఉపాఖ్యానాలచే ఉదహరించి వేదశాస్త్ర పఠనం వల్ల భోగ్య పదార్థాలలో ఉన్న దోషాల శ్రోత్రియుడైన జ్ఞాని చూస్తా. అందుచేత జ్ఞాని అలాంటి భోగాలపై కోరిక చూస్తాడు కానీ భోగ్య వస్తువులో వల దోషాలు బృహద్రథ మహారాజు ఆయన కూడా ఆ దోషాలు ఏమిటో బృహద్రథ మహారాజు శృతిలో చెప్పారు. దేహదోషాన్ చిత్తదోషాన్ భోగ్యదోషాన్ అనేకశః సునా వాంతే పాయసేనో కామ సర్వద్వివేక దేహదోషాన్
శరీర దోషాలు, చిత్త దోషాలు, మానసిక దోషాలు, భోగ్య దోషాలు, తినే వస్తువులలో దోషాలు, వివేక శక్తి, వివిధ రీతులు, అనేక విధాలు బృహద్రథుడు ఉదహరించారు కనుక సునానాంతే కుక్క కక్కిన దానిలో కామహా కోరిక యథా ఎలా కలగదో వివేకిన జ్ఞాని వాయసేకి పరమాన్నం మీద కూడా తద్వత్ అలాగే కామహాన కోరిక కలగ. కుక్క ఏదైనా తిని కక్కేస్తుంది, కానీ అరిగించుకోలేకపోతే గడ్డి తింటుంది, పచ్చగడ్డి తిరగగానే దానికి వాంతి. అలా ఎట్లా అయితే కక్కు ఉందో ఆ కక్కు మీద ఎవడైనా తింటానికి అపేక్షిస్తాడా? 3 మైళ్ళ వాసన. అలాగే దేహాది దోషాల ఎరిగిన జ్ఞానికి నీవు పరమాన్నం కానీ ఏం పెట్టినా దాని మీద అసలు ఎదురుగా పెట్టినా లడ్డూలు పెట్టినా కోరిక రాదు కలదు. నిష్కామత్వే సమీప్యత రాజ్ఞస్యాధన సంచయ్ దుఃఖమాసీత్ భావ వినాశాదతి ధీరనువర్తతే. ద్వయో మహారాజుకు జ్ఞాని ఇద్దరి. నిష్కామ కోరిక లేకపోవడం నవేపి సమానమైన రాజ్ఞ రాజు సాధన సంచయి అనుభవించడానికి కావలసిన సాధన సామగ్రిలు దుఃఖం అసీత్ ఉంది. వాళ్ళు భావినాశా అతిభి రాబోయే కాలంలో జరిగే నాశనం వల్ల వసనం ఆలోచి భీతి వాడికి భయం కలిగి. బ్రహ్మజ్ఞానికి చక్రవర్తికి సమానుష భోగాలలో నిష్కామత్వం సమానం. అయినా చక్రవర్తికి భోగ సాధన సంపాదన వల్ల భవిష్యత్ కాలంలో ఈ సంపత్తి ఎక్కడికి పోతుందో, ఎవరెత్తుకుపోతారు, ఎవరు దండయాత్ర చేసి లాక్కుంటారు అనే భయం వల్ల పాపం ఉంది. కానీ జ్ఞానికి అలాంటి తాపం. అందుచేత జ్ఞాని యొక్క ఆనందం సమస్త సంపత్తులతో కూడికొన్న సార్వభౌమని చక్రవర్తి యొక్క సుఖం కంటే గొప్ప. నో భయం శ్రోత్రియస్యాత్ తదానందో అధికోన్యత గంధర్వానంద ఆశాస్తి రాజ్ఞో నాస్తి వివేక. శ్రోత్రియస్య బ్రహ్మవిదుడి ఉభయం సార్వభౌముడికి పై శ్లోకంలో చెప్పిన 2 దుఃఖాలు మా లేవు. అతః అందువల్ల తదానంద ఆ జ్ఞాని యొక్క ఆనందం అన్యతః మహారాజు యొక్క చక్రవర్తి యొక్క ఆనందం కంటే అధికం ఎక్కువైంది, ఉత్కృష్టమైంది, గొప్ప. రాజ్ఞ మహారాజు గంధర్వానంది గంధర్వ ఆనందం ఆశా కోరిక ఉంటుంది. వివేకిన బ్రహ్మజ్ఞాని నా లేదు. పై శ్లోకంలో చెప్పిన ఆధిక్యమే కాదు, జ్ఞానిలో ఇంకొక విశేషం. సార్వభౌముడి మానుష్యానందాన్ని ఇచ్చ లేదు, కానీ గంధర్వ ఆనందం అంతకంటే గొప్ప ఆనందం మీద రాజు చక్రవర్తి సార్వభౌముడికి కోరిక, జ్ఞానికి దాని మీద కూడా కోరికలు. అందువల్ల జ్ఞాని ఆనందం పరమ ఉత్కృష్టమైన ఆనందం. అస్మిన్ కల్పే మనుష్య సన్ పుణ్యపాక విశేషత గంధర్వత్వం సమాపన్నో మత్స్య గంధర్వ ఉచ్యతే. అస్మిన్ కల్పే ఈ కల్పంలో 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం, 71 మహాయుగాలు ఒక మన్వంతరం, 14 మన్వంతరాలు ఒక కల్పం. ఇవన్నీ మనం చెప్పుకోలేదు. మనుష్యుడై పుణ్యపాక విశేషత పుణ్య పరిపక్వం వల్ గంధర్వత్వం
గంధర్వత్వాన్ని సమాప్నోతి పొంది మహారాజ్ మత్స్య గంధర్వై మనుష్య గంధర్వ నామం ఉచ్యతే వ్యవహరింపబడు. ఒక కల్పమంతా మనుష్య దేహంతో చేసిన పుణ్య పరిపాక విశేషం వల్ల గంధర్వ దేహాన్ని పొంది మత్స్య గంధర్వుడు అనే పేరుతో పిలవబడు. పూర్వకల్పే కృతాత్ పుణ్యాత్ కల్పాదావేవ చేద్భవేత్ గంధర్వత్వం తాదృశోత్ర దేవ గంధర్వ ఉచ్యతే. పూర్వకల్పే గత కల్పంలో కృతాత్ పుణ్యాత్ చేయబడిన పుణ్య విశేషం వల్ల కల్పాదావు ఏవ కల్ప ఆరంభంలోనే గంధర్వత్వం భవేత్ కలిగితే తాదృశ అలాంటి వాడు అత్ర ఈ లోకంలోనే దేవగంధర్వుడని ఉచ్యతే వ్యవహరింపబడుతుంది. పూర్వకల్పంలో చేసిన పుణ్యం వల్ల ఈ కల్పంలో గంధర్వుడుగా ఉన్నవాడు ఈ లోకంలో దేవగంధర్వుడనబడుతాడు. అగ్నిశ్వాత్తాదయో లోకే పితరశ్చరవాసిన కల్పాదావేవ దావేన దేవత్వం గత అజానదేవ లోకే పితృలోకంలో చిరవాసిన చాలాకాలం ఉన్న అగ్నిశ్వాత్తుడు మొదలైనవాడు ఇతరగా పితృదేవత కల్పాదావే ఈ కల్ప ప్రారంభంలోని దేవత్వాన్ని గతా పొందిన దేవత అజాన దేవత వాడు పొందారు కనుక వాడని అజాన దేవతలను. ఇది వరలో పితృలోకంలో చాలాకాలం ఉండి అగ్నిశ్వాత్తాది పితృదేవత ఈ కల్పం మొదట్లో దేవత్వాన్ని పొంది వాడు అజాన దేవతలు అనే పేరుతో పిలవబడు. అస్మిన్ కల్పే అశ్వమేధాధికర్మ కృత్వా మహత్పదం అవాప్యాజాన దేవైర్యః పూజాస్థా కర్మదేవత. అస్మిన్ కల్పే ఈ కల్పంలో అశ్వమేధాది కర్మ అశ్వమేధం మొదలైనటువంటి యాగాలు యజ్ఞాలు కృత్వా చేసి మహత్వ పదం గొప్ప ఊర్ధ్వస్థితిని పదమిని అంటే ప్రమోషన్ పొందిన అవాప్య ఎవరు దేవై దేవతలచే పూజింపబడ్డవాళ్ళు తగిన వాళ్ళు పూజకు తగిన వాళ్ళు వాళ్ళంతాకు కర్మదేవతలని చెప్పబడత. ఈ కల్పంలో అశ్వమేధాది మహాక్రతువులు చేసి పూర్వకల్పంలోనే చెయ్యబడిన పుణ్యం వల్ల ఈ కల్పంలో దేవభావాన్ని పొందిన వాళ్ళందరూ కర్మ దేవతలనే పేరుతో పిలవు. అలాంటి వాడు దేవతల చేత కూడా పూజనీయులవుతున్నారు. యమాగ్నిముఖ్యా దేవా సుజ్ఞాతావింద్ర బృహస్పతి ప్రజాపతి విరాట్ ప్రోక్తో బ్రహ్మసూత్రాత్మనామక. యమాగ్నిముఖ్యా యముడు అగ్ని మొదలైనవా దేవాహ దేవత శివ్ అవుత. ఇంద్రుడు బృహస్పతి జ్ఞాతౌ తెలియబడ్డవాడు ప్రసిద్ధుడు. ప్రజాపతి విరాట్టుగా ప్రోక్త చెప్ప. బ్రహ్మ సూత్రాత్మ అనబడుత. యముడు అగ్ని మొదలైన దేవతలు ఇంద్ర బృహస్పతులు సమష్టి స్థూల శరీర ఉపాధకుడైన విరాట్ సూత్రాత్మ అనబడే హిరణ్య గర్భుడు ఒకరికన్నా ఒకరు 100 రెట్లు గొప్పవాళ్ళైన ఆనందాన్ని
పొందిన వాళ్ళు అవుతారు. సార్వభౌమాది సూత్రాంత ఉత్తరోత్తర కామిన అవాంగ్ మానసగమ్యోయ ఆత్మానందస్పత పరః. సార్వభౌమాది సూత్రాంత మహారాజు మొదలు హిరణ్య గర్భుడిగాక ఉండే సమస్త దేవతలు ఉత్తరోత్తర కామి తమకు పైనున్న వాళ్ళ స్థితిని కోరు మానుష ఆనందం, గంధర్వానందం, దేవానంద వసతి. అయం ఆత్మానందం, ఈ జ్ఞాని యొక్క ఆత్మానందం అవాంగమానసగన్ వాక్కు చేత కానీ మాట చేత కానీ తెలియటానికి అశక్యం. అతః అందువల్ల పరః అన్నిటికంటే ఉత్కృష్టమైంది. సార్వభౌముడు మొదలు చక్రవర్తి మొదలు హిరణ్య గర్భుడి దాకా ఉన్న వాళ్ళంతా తమకన్నా గొప్పవాళ్ళైన దేవతలుగా అవ్వాలి అనే కోరిక కలవాడు. జ్ఞాని నిశ్చతుడు, నాకేమి వద్దు, నాకు సారి అనుకో కనుక అతడు పై చెప్పిన వాళ్ళందరికంటే గొప్ప. నిస్పృహ తైస్థై కామ్యేషు సర్వేషు సుఖేషు శ్రోత్రియో యతః నిస్పృహస్తేన సర్వేషాం ఆనందా సంతి తస్యతే. యతః ఏ కారణం వల్ల శ్రోత్రియః జ్ఞాని సర్వేషు కామ్యేషు సుఖేషు సమస్త కామ్య సుఖాలను తైస్థై ఆయా సుఖాలతో నిస్పృహ కోరిక లేనివాడు తేన ఆ కారణం చేత సర్వేషా జీవులందరి యొక్క తే ఆనంద ఆ ఆనందాలు తస్యా జ్ఞాని సంతే కలుగుతాయి. జ్ఞానికి సకల జీవుల యొక్క సుఖాలలో నిస్పృహయే కాదు, ఆ జీవులందరి యొక్క ఆనందం కూడా జ్ఞానికి కలుగు. మళ్ళా జ్ఞానికి సకల జీవుల యొక్క సుఖాలే కాదు, నిస్పృహయే కాదు. కనుక సకల సుఖాల మీద నిస్పృహ ఉంది కనుక జీవులందరి ఆనందం జ్ఞానికి కలుగుతుంది. సర్వకామాప్తి రేషోక్త యద్వాసాక్షివిదాచిదాత్మ స్వదేహవత్ సర్వదేహేష్వర్ భోగానపేక్షతే. ఏషా ఉక్త ఈ 18వ శ్లోకంలో చెప్పబడిన అర్థం సర్వకామాప్తి, సర్వకామ ప్రాప్తి అంట. యద్వా లేకపోతే సాక్షి చిదాత్మన తన బ్రహ్మానందాన్ని తెలుసుకొని చిత్తాత్మ స్వదేహవత్ తన దేహంలాగా సర్వదేహి అన్ని దేహాలలో అందరి దేహాలు భోగాలు అపేక్షతే చూస్తుంది. అపేక్ష అంటే చూస్తుంది, అపేక్ష అంటే కోరు. జ్ఞాని సర్వబుద్ధి సాక్షి అయిన బ్రహ్మమే అవుతాడు కనుక తన దేహంలోని ఆనందాన్ని తాను తెలుసుకొని తాను సాక్షి అయి ఇతర బుద్ధులలోని ఆనందాన్ని తెలుసు. అంచేత జ్ఞానికి సర్వజీవుల యొక్క ఆనందం అతడు సాక్షి స్వరూపుడు అవ్వటం వల్ల సకల జీవుల ఆనందం జ్ఞానికి కలుగుతుంది. అజ్ఞస్యాప్యేదశ్చేవ నతు తృప్తిరబోధత యో వేద సోస్మృతే సర్వాన్ కామాన్ అనిత్య బ్రవీచ్ఛృతి. అజ్ఞానికి అబోధత వివేకం లేకపోవటం వల్ల ఏతత్ సర్వకామ ఈ సర్వకామాత్ నాశ్చేవా లేనే లేదు. తృప్తిశ్వః తృప్తి కూడా నాది. యహ ఎవడు వేద బ్రహ్మాన్ని తెలుసుకుంటాడు సహా అలాంటి మనిషి సర్వాన్ కామాన్
సమస్త భోగాలు అశ్రుతే పొందుత ఇది అని శృతి వేదం అబ్రవీత్ చెప్పేసి అజ్ఞానికి జ్ఞానం లేకపోవటం చేత సర్వకామం ప్రాప్తి కానీ తృప్తి కానీ లేదు. ప్రత్యక్ అభిన్న బ్రహ్మం అపరోక్షంగా తెలుసుకున్న జ్ఞాని సర్వ కోరికలను చెందుతాయ. జ్ఞానికి సర్వకామాలను చెందుతాయ. తైత్తిరీయ శృతిలో చెప్పు. అజ్ఞానికి జ్ఞానం లేకపోవటం చేత అన్ని విషయాల మీద కోరిక కానీ తృప్తి కానీ వాడికి లేదు. ఇంకా 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 కాదు. కానీ ప్రత్యక్ అభిన్నమైన బ్రహ్మ అపరోక్షంగా తెలుసుకున్న జ్ఞాని సర్వకామాలు అతనికి చెందుతుంది. వాడు కోరక అవే వచ్చి పడిపోతాయి. యద్వా సర్వాత్మతాం స్వస్య సామ్నా గాయంతి సర్వదా అహమందం తథాన్నాదశ్చేది సామ్నా హ్యధీయతే. యద్వా పై రెండు పక్షాలు కాకపోతే స్వస్య తన యొక్క సర్వాత్మత సర్వవ్యాపకత. ఆత్మ అంటే సర్వవ్యాపకత్వం, అందరిలో ఉన్నదే కదా. తన సర్వవ్యాపకత సర్వద ఎల్ల కాలాలలో సామ్నా సామ వేద చెప్ గాయంతి పాడు అహం నేను అస్మిన్నివా అని భోగ్యం అని తథా అలాగే అన్నాదశ్చే భోక్తను సామ్నా సామశృతిచే అధీయ చెప్ప. జ్ఞాని ఎప్పుడు నేనే భోగ్యాన్ని నేనే భోక్తను అని సామగానం చేస్తూ ఉంటాడు. దుఃఖాభావశ్చ కామాప్తి సుఖే హ్యేవం నిరూపితి కృతకృత్యత్వమన్యచ్చ ప్రాప్త ప్రాప్యత్వమీక్షిత. దుఃఖాభావ జ్ఞాని దుఃఖం లేకపోవడం. కామాప్తిశ్చ సర్వకామప్రాప్తి అంటే కోరికలు తీరదు. ఉభే ఈ రెండు నిరూపితే చెప్పబడ్డాయిగా. కోరకుండానే వాడికి దుఃఖం పోతుంది, సుఖాలు కలుగుతాయి, ఆనందం. అందరి ఆనందం పొందే. కృతకృత్య చేయబడిన సమస్త కార్యాలు కలవు. అన్ని పనులు చేసిన వాడైపో అన్ని పనులు చేసిన వాడవుతూ ప్రాప్త ప్రాప్తక్ష పొందబడిన సమస్త ఫల సమూహం కలవాడే ఉండటం వల్ల ఈక్షతాం వీక్షింపబడు. ఈ పై శ్లోకంలో జ్ఞానికి దుఃఖం లేదని, సర్వభోగాల యొక్క ఆనందం కలదని చెప్పి ఉత్తర గ్రంథంలో అతని కృతకృత్యత్వ ప్రాప్త అప్రాప్యత్వాన్ని ఇప్పుడు తెలియజెప్తున్నాం. ఉభయం తృప్తి దీపే సంయగస్మాభిరీరిత ఏవాత్మ సంధేయా శ్లోకా బుద్ధి విశిష్యతే. తృప్తిదీపే తృప్తి దీపంలో ఆత్మాభి మా చేత అంటే విద్యారణ్య స్వామి చేత ఉభయం కృతకృత్య ప్రాప్యత్వాన్ని అప్రాప్యత్వం సమ్యక్ సవిస్తరం సంపూర్ణ ఈరితం ఈ చెప్పబడి గదా. ఏవ ఆ శ్లోకాలే అత్ర ఇప్పుడు కూడా ఈ సందర్భంలో బుద్ధి విశుద్ధై బుద్ధియన్ సందేహ నివృత్తికల్ అనుసంధేయా. జ్ఞప్తి తెచ్చుకోండి అయ్యా. మళ్ళీ ఏం చెప్ప నేను. జ్ఞాని యొక్క కృత్యత్వాన్ని కృత అకృత్యత్వం ప్రాప్త అప్రాప్యత్వ తృప్తి దీపం అనేటువంటి ప్రకరణలు పూర్తిగా చెప్పారు, నిరూపించి దాన్నే ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకో. ఐహికాముష్మిక వ్రాత సిద్ధ్యై ముక్తేశ్చ సిద్ధయే బహుకృత్యం పురస్యాభు తత్సర్వమధునా కృతం. అస్య ఇతడి పుర జ్ఞానోదయానికి మున్ ఐహికాముష్మిక వ్రాత సిద్ధై
ఈ లోకం యొక్క పరలోకం యొక్క ఇష్టవస్తు సంపాదనం కోసం ముక్తేశ్చ ముక్తి యొక్క సిద్ధయే సంపాదనం కోసం బహుకృత్యం అనేక పనులు చేయాల్సినవిగా అభూత్ ఉంది జ్ఞానోదయానికి పూర్వం. అధునా జ్ఞానోత్పత్తి తరువాత తత్సర్వం ఆ చెయ్యాల్సిన కార్యాలను కృతం చెయ్యబడినది. జ్ఞానం యొక్క ఉత్పత్తికి పూర్వం అంటే జ్ఞాని కాక పూర్వం విద్వాంసుడు చెయ్యదగిన కార్యాలు ఎన్నో కర్మలు చెప్పారు. తత్వజ్ఞాన ఉదయం అయిన తరువాత అలాంటి కార్యాలన్నీ అతడు చెయ్యకపోయినా చేసినట్టు. జ్ఞానికి చెయ్యాల్సిన కార్యాలు ఏమీ నిమిత్త మాత్రులుగా ఉండవు కనుక జ్ఞాని కృతకృత్యుడు అంటారు. అందుకు అంటే చెయ్యబడిన కార్యాలన్నీ చేసినవాడు. అదే తత్కృతకృత్యత్వ ప్రతియోగి పురస్సర అనుసందధ దేవాయ దేవం తృప్యతి నిశ్చేస. అయం ఈ విద్యావంతుడు జ్ఞాని తత్ ఏ తత్ కృతకృత్యత్వ ఆయా కృతకృత్యత్వా ప్రతియోగి పురస్సరంగా అనుసంధానం చేస్తూ ఏవం ఈ రకం నిశ్చసగా ఎప్పుడు తృప్యచ్చేవ తృప్తిని పొందు. జ్ఞాని ప్రతియోగి పురస్సరంగా కృతకృత్యత్వా అనుసంధానం చేస్తూ నిత్యతృప్తుడుగా దుఃఖినో జ్ఞాహ సంసరంతు కామ పుత్రాద్యపేక్షయ పరమానందపూర్ణోహం సంసరామి కిమిచ్చయా. దుఃఖం చెందే దుఃఖినః దుఃఖం చెందే అజ్ఞాః జ్ఞాన విహీనుడు పుత్రాద్యపేక్ష పుత్రులు భార్యలు మొదలైన వాళ్ళ మీద ప్రేమ కామం ఎక్కువగా సంవరంతో సంసారంలో పడి గెలగెలలాడు. పరమానందపూర్ ఉత్కృష్ట బ్రహ్మానందాన్ని అనుభవించే భాగం నేర్తిమిచ్చయ ఎలాంటి కోరిక లేక సంసారాన్ని చేస్తూనే ఉంటుంది. ఐహిక సుఖ అపేక్ష కలవాడు భార్య బిడ్డలు మొదలైన వాటి మీద ప్రేమ చే దుఃఖం అనుభవిస్తూ సంసారంలో చిక్కి ఉండి బయటపడు. అంతేగాని బ్రహ్మానంద నిమగ్నుడైన తత్వజ్ఞాని ఎప్పటికీ కూడా సంసారం అనేది వాడికి లేదు. ప్రపంచమే సంసారం, తనే సంసారం. అనుతిష్టంతి కర్మాణి పరలోకయి యాసవ సర్వలోకాత్మక కస్మాదనుతిష్టామి కిం కథం. పరలోకయ్యావ స్వర్గాది లోకాలను కోరేవాడు కర్మాణి వేదచోదిత కర్మ వేదంలో చెప్పబడ్డ అనుతిష్టంతు చేస్తే సర్వలోకాత్మక సమస్త లోకాల స్వరూపభూతుడైన నేను కస్మాత్ ఏ కారణం కిం ఏ కర్మ కథం ఏ విధంగా అనుతిష్టాతి అనుసరించాలి అక్క. పరలోకాలు కోరేటువంటి వాళ్ళు జ్యోతిష్ట హోమాది కర్మలను చేస్తే చేసుకొని మాకేం. సర్వలోకాత్మకుడైన నేను ఎందుకు కర్మలు చెయ్యాలి? అతడే పరలోక స్వరూపుడు అవటం వల్ల అతనికి పరలోక వాంఛ లేదు. వాడే లోకమైతే ఇంకొకటి కనుక అందువల్ల కర్మ చెయ్యాల్సిన అవసరం. వ్యాచక్షతాం తే శాస్త్రాన్ వేదానధ్యాపయితుం ఏత్రాధికారిణో మేత్ నాధికారో క్రియత్వతః. అత్ర ఈ ప్రపంచం ఏ ఎవ అధికారిణ అధికారం కలవాళ్ళు తే వాళ్ళు శాస్త్రాలు వ్యాచక్షత శిష్యులకు చెప్తే చెప్పుకో. వేదాన్ చతుర్వేదాలు అధ్యాపయత్
అధ్యాపనం చేయిస్తే చేయించుకో. నేతు నాకు అయితే అక్రియత్వంత నిష్క్రియాస్వరూపుణ్ణి అవటం అధికారం. వేదాధ్యయనం చేయించటానికి అధికారం నా లేదు. వేదాధ్యయాధికారం కలవ. అధ్యయనం చేస్తే చేసుకో, పరులతే చేస్తే చేయించు. నిష్క్రియాస్వరూపుణ్ణి అయిత నేను జ్ఞాని లాంటి అలాంటి వేదాధ్యయన అధ్యాపన అధికారం లేదు. నిద్రాభిక్షే స్నాన శౌచే నేచ్ఛామి న కరోమి చ ద్రష్టా రశ్చేత్ కల్పయంతి కిం మే స్యాదస్య కల్పన. నిద్రాభిక్షే నిద్రను కాని భిక్షను కాని స్నానాన్ని కాని శౌచం అంటే పరిశుభ్రత కాని నా ఇచ్చామి నేను కోరను. వాడు జలభర్తులు లాంటి వాడు, సర్వసంగ పరిత్యాగులైన రామకృష్ణ పరమహంస లాంటి. ఈ లోకం వాళ్ళకేం పట్టదు, దాని గురించి పట్టించు కనుక పరమహంసలైపో. నా కరోమి ఏం చెయ్యనయ్యా. ద్రష్టారహ నన్ను చూసేవాడు, కల్పయంతి చేత్ కల్పిస్తే అన్యకల్పన ఇతరులు కల్పించటం మే నాకు కిం స్యాత్ ఏమవుతుంది. బాధ కానీ ప్రత్యయవాయం కానీ నాకేం లేదు. నిద్రా భిక్షలలోక స్నాన శౌచాదులలోక జ్ఞానికి కొరత కర్తృత్వం లేదు. జ్ఞానిని చూసేవాడు వాడు కర్మలు చెయ్యటం లేదు అని అనుకుంటాడు. ఇతరులు అలా అనుకోవటం జ్ఞానికి ఏం బాధ లేదు, వాడికి ఏం పట్టదు. గుంజా పుంజాదిదహ్యేత నాణ్యారోపిత వహ్నినా నాణ్యారోపిత సంసార ధర్మానేవ మహం భజే. అన్య ఆరోపిత వహ్ని ఇతరుల చేత కల్పించబడిన అగ్ని చేత గుంజా పుంజాది గురుగింజల రాశి మొదలై నా దహ్యతే దహింపలేదు. ఏవం ఈ విధంగా అహం నేను అన్యారూపిత సంసార ధర్మం ఇతరుల చేత కల్పింపబడిన సంసార ధర్మాలను నా భజే పొందరు. మీరనుకుంటే అనుకోండి, నన్నేం చేయగలేవు. గురువింద పొదదగ్గర గురువిందల కుప్ప తెలివిలేని కోతులు మొదలైన అగ్నిగా ఆరోపిస్తా. అమ్మో అగ్ని దాని దగ్గరికి వెళ్ళకూడదని భయపడి దూరం. కానీ ఆ గురువింజల రాశి అంతా దహింపబడినట్టు అజ్ఞానుల చేత జ్ఞానిలో ఆరోపింపబడిన సంసార ధర్మాలు జ్ఞానికి ఏమి బాధ కలిగి వాళ్ళ అజ్ఞానం వాళ్ళ అమాయకత్వం తప్ప జ్ఞానికి ఏమి. శృణ్వంత్వం జ్ఞాతతత్వాస్తే జ్ఞానం కస్మాత్ శృణోమ్యహం మన్యంతాం సంశయాపన్న న మన్యేహను హమ సంశయ. ఆత్మతత్వోద్వాహ బ్రహ్మస్వరూపం ఎరుగనివ. శృణ్వంతు శ్రవణం చేస్తే చేసుకో. వేద శ్రవణము ఏది పురాణ అహం నేను జ్ఞానం పరతత్వాన్ని తెలిసి అస్మాత్ ఎందుకోసం శృణోమి నాకేం పనిరా. వేదం వింటము, వేదాంతం వింటము, పురాణం వినాల్సిన అవసరం నాకు లేదు. సంశయాపన్న అనుమానాలు కలవ మన్యంత అనేక రకాలైనటువంటి మంత్రాలు మననం చేసుకోము. అసంశయ దాంట్లో సందేహం లేదు. అహం నేను మా మన్యతే మననం చేయి. నాకు సందేహాలు ఉన్నవాడు మననం చెయ్యి. సందేహ నివృత్తి. నాకు సందేహమే లేదు, నేను మననం చెయ్యాల్సిన పని. బ్రహ్మతత్వం తెలియని వాడు శ్రవణాన్ని చేస్తే చేసుకో. సంశయం కలవాడు మననం చేస్తే చేసుకో. సందేహం లేక వస్తుతత్వం ఎరిగిన జ్ఞాని
మనన నిధిధ్యాసలతో పని లేదు. విపర్యస్తో నిధిధ్యాసే కిం ధ్యానమపి మవిపర్యతే దేహాత్మత్వ విపర్యాసం న కదాచిత్ భజామ్యమల విపర్యస్తో నిధిధ్యాసేత్ కిం ధ్యానమవిపర్యయ దేహాత్మత్వ విపర్యాసం న కదాచిత్ భజామ్యహం విపర్యస్తః విపరీత భావం కలవ నిధిధ్యాసేత్ నిధిధ్యాసాన్ని చేస్తే చేసు అవిపర్య విపరీత భావం లేని విషయము ధ్యానం నిధిధ్యాసం కిమెందుకు అహం నేను కదాచిత్ ఒకప్పుడు దేహాత్మకత్వ వివాది నిధిధ్యాసం దేహాధికమే నేను అనేటువంటి విపరీత భావం నా భజామి పొంద కనుక నేను దేహం అని ఎప్పుడు అనుకో, నేను ఆత్మనే అనుకుంటా కనుక నాకు వీటితో సంబంధం. దేహాధికమే ఆత్మ అనే విపరీత భావం కలవాడు నిధి ధ్యాస తపం భోగాడు ఏదో మననం చేసుకో. కానీ అలాంటి విపరీత భావం లేకుండా యథార్థమై దేహేంద్రియాది విలక్షణమై బ్రహ్మస్వరూప ఎరిగిన జ్ఞాని నిధి ధ్యాస మొదలైన వాటితో మననం మొదలైన వాటితో పని. అహం మనుష్య ఇత్యాది వ్యవహారో వినాప్యము విపర్యాసం శిరాభ్యస్త వాసనాతో కల్పతి. అహం నేను మనుష్యుణ్ణి అనే ఇత్యాది వ్యవహార మొదలైన వ్యవహారం అముం విపర్యాసం విన ఈ విపరీత భావం లేకపోయినా శిరాభ్యస్తవాసవా శిరకాలం అభ్యసింపబడిన సంస్కారం వల్ల అనకల్పతే కలగవు. నేను మనుష్యుణ్ణి, నేను బ్రాహ్మణ్ణి అనే మొదలుగా గల ఈ భావాలు దేహాధికమే ఆత్మ అనే విపరీత భావాలు లేనివాడి చిరకాల గత వాసనావశంగా ఉంటే ఉండొచ్చు. అరబ్ధ కర్మణి క్షీణే వ్యవహారో నివర్తతే కర్మాక్షయే త్వసౌనై శామ్యేద్ధాన సహస్రత. అరబ్ధ కర్మ ప్రారబ్ధ కర్మ క్షీణే సది క్షయించగా వ్యవహార నేను మనుష్యుడనై మొదలైన వ్యవహారం నివర్తతే పోతుంది, నివర్తి. అసౌ అలాంటి వ్యవహారం కర్మాక్షయే కర్మ ప్రారబ్ధ కర్మ క్షమింపనప్పుడు అంటే పోనప్పుడు ధ్యాన సహస్ర 1000 ధ్యానాల వల్ల నైవ శామ్యే పోనే నేను మనుష్యుణ్ణి అనే వ్యవహారం ఆరబ్ధ పర్యంతం ఉండి అది నశించగానే పోతుంది. ఆరబ్ధ క్షయం కాని ఎన్ని ధ్యానాలు చేసినా ఆ వ్యవహారం నేను ఆత్మని అనే ఉండి వచ్చేదాకా స్థిరపడేదాకా ఇవన్నీ అంటుకుంటాం. అది ఎప్పుడైతే ఉందో అవి వదిలిపోతాయి. విరళత్వం వ్యవహృతేరిష్టం తే ధ్యానమస్తు అబాధికాం వ్యవహృతిం పశ్యన్ ధ్యాయామ్యహం కుతః తే వ్యవహృతే వ్యవహారం యొక్క విరళత్వం పలుచదనం తగ్గిపోవడం ఇష్టం చేత్ కావాలి అనుకున్నావా ధ్యానం నిధి ధ్యానాలు అస్తు చేసుకో వ్యవహృతి వ్యవహారాన్ని అబాధిక బాధ కల్పంపని దాని పశ్యన్ ఎరిగిన అహం నేను కుతః ఎందు ధ్యాయామి చెయ్యాలరా ధ్యానం చెయ్యాలి. వ్యవహారాలు తగ్గించాలని కోరిక గలవాడు ధ్యానాన్ని చేస్తే చేసుకో. వ్యవహారాల వల్ల నాకేం బాధ లేదని ఎదిగిన నాలాంటి జ్ఞాని దాన్ని తగ్గించాలని కోరికే ఉండదుగా. అందువల్ల ఆ ధ్యానంతో జ్ఞానికి పనిది.
విక్షేపో నాస్తి యస్మాన్మేన సమాధిస్తతో మమ విక్షేపో వా సమాధిర్వా మనస్యాద్వికారిణః యస్మాత్ ఏ కారణం వల్ మే నక్ విక్షేపః చిత్తచాంచల్య నా లేదు తతః ఆ కారణం వల్ మమ నక్ సమాధి చిత్త నిరోధం నా లేదు విక్షోపోవ విక్షేపం కాని సమాధిర్వ చిత్త ఐకాగ్రత కాని వికారిణ వికారం కల మనసహ మనస్సు స్యాత్ కలుగుతుందిరా. ఎవడికి చిత్త చాంచల్యం ఉంటుందో చిత్త నిరోధం చెయ్య. విక్షేప సమాధులు రెండు వికారి అయిన మనస్సు ధర్మ, నిర్వికార స్వరూపుడైన జ్ఞాని సమాధి కూడా అక్కర్లేదు. నిత్యానుభవ రూపస్య ఓమేత్రానుభవ పృథక్ కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తమిచ్చేవ నిశ్చయ. నిత్య అనుభవ రూపస్య ఎప్పుడు అనుభవ స్వరూపుడైన నేను మే నాక్ అత్ర ఈ సమాధిలో పృథక్ ఏదైనా వేరై అనుభవ కహ ఏముంది. నేను నిత్య సమాధి స్థితిలో నాకు మళ్ళా సమాధి ఎందుకురా నా బొందా. కృతం కృత్యం చేయవలసిన కృతం చేయబడి ప్రాపణీయం పొందవలసిన ప్రాప్తం పొందబడింది. ఇచ్చేవా ఇలాగే నిశ్చయ నిశ్చయం వదలకి చెప్పిందే మళ్ళా ఒకసారి ఫినిషింగ్ టచ్ అంటారే. నిత్యం బ్రహ్మస్వరూపం నేనే అనేటువంటి అనుభవం గల నాకు జ్ఞాని కొత్తగా సంపాదించాల్సిన అనుభవం లేదు. నేను కృతకృత్యుడు ప్రాప్తవ్యం ఏది ప్రాప్తించాలో అది పొందిన అది నా నిశ్చయం కనుక నాకేమి అక్కర దేంతో సంబంధం. వ్యవహారో లౌకికోవ శాస్త్రీయో నాన్యథాపి మమా కర్తురపి లలేపస్య యథారబ్ధం ప్రవర్తనాత్. లౌకికోవ లోక సంబంధమైందైన శాస్త్రీయో శాస్త్ర సంబంధమైందైన అన్యథాపివ నిషిద్ధ రూపమైన వ్యవహారం అకర్తు కర్తను కానట్టి అలేపస్య భోక్తను కానట్టి మమ నా ఆరబ్ధం వ్యధ ప్రారబ్ధ అనుసారంగా ప్రవర్తిస్తే రాదు. లౌకిక వ్యవహారం స్నానం భిక్షం గడ్డం తీసుకోవడం సంధ్యావందనం. శాస్త్రీయ వ్యవహారం జపం తప నిషిద్ధ వ్యవహారాన్ని శాస్త్ర నిషిద్ధమైన పనుల ప్రారబ్ధ కర్మ అనుసారంగా ప్రవర్తిస్తుగా కర్తృత్వ భోక్తృత్వాలు లేని నన్ను అలాంటి వ్యవహారం ఏమీ చెయ్యి. నేను సంధ్యవార్తకపోయినా ఏం కాదు, స్నానం చెయ్యకపోయినా ఏం కాదు, కింద పడి దొర్లినా ఏం కాదు. అథవా కృతకృత్యో లోకానుగ్రహ కామ్యయ శాస్త్రీయేనైవ మార్గేణ వర్తేహం కామమ క్షతి. అథవా అలా కాక కృతకృత్యో కృతార్థుణ్ణి అయినా లోకానుగ్రహ కామ్యయ లోకాన్ని అనుగ్రహించాలనే కోరిక శాస్త్రీయ శాస్త్రంలో చెప్పబడి మార్గంలోని అహన్నే వర్తే మమ నా కాక్షతి. ఏం లోకం రా నాకు, నిండా మునిగిన వాడు ఇచ్చలేమిటి. కృతకృత్యుడనైనా లోకాన్ని బాగుపరచటాని కోసం శాస్త్రానుసారమైన మార్గంలోనే నడుస్తా. అలాంటి వ్యవహారం చేత నాకు ఏ రకమైన బాధ. దేవార్చన స్నాన శౌచ దీక్షాదౌ వర్తతాం వపు తారం జపతు వాక్త వఠ త్వా ఆమ్నాయమస్తక్ విష్ణుం ధ్యాయతు ధీర్యద్వా
బ్రహ్మానందే విలీయతాం సాక్షం కించిదప్యస్త్ర న కుర్వే నాపి కార్. వపు ఈ శరీర ఉపాధి దేవార్చన స్నాన శౌచ భిక్షాద. దేవతార్చన స్నానం శౌచం భిక్ష మొదలైన వాటిలో వర్తితా ఉండుగాక. వాక్ నా వక్ తారం రణవాన్ జపతు జపించుక. తద్వత్ అలాని ఆమ్నాయం మస్తక్ ఉపనిషత్ శాస్త్రాలు. ఆమ్నాయానికి మస్తకం అంటే శిరోభూషమైన వేదాంతం అంటే ఉపనిషత్. ఉపనిషత్తుల యొక్క శాస్త్రం పఠతు పఠించు. ధీహి బుద్ధి విష్ణు విష్ణుమూర్తి ధ్యాయత్ ధ్యానించుగా. యద్వా అలా కాకపోతే బ్రహ్మానందే బ్రహ్మానందం విలీయత లీనమగుగా. అత్ర ఈ బుద్ధ్యాది వ్యవహార విషయం సాక్షి సర్వసాక్షినైన అహం నేను కించిదవి కొంచెమై నా కుర్వే ఏం చేయను, ఏం పిక్కుంటావో పిక్కోవాలి. నాసికార్యే చేయించనుకో, నేను చెయ్యను, ఎవరితో చెయ్యి. శరీరం దేవార్చన స్నాన శౌచ భిక్ష మొదలైన పనులను ప్రవర్తిస్తే ప్రవర్తించుగాక నా శరీరం. వాక్ ప్రణవాన్నిక ఉపనిషదాది వేదాంత శాస్త్రాలను ఉచ్చరిస్తే ఉచ్చరించుక. బుద్ధి విష్ణుమూర్తిని ధ్యానిస్తే ధ్యానించుక. లేదా బ్రహ్మానందంలో విలీనమై ఉంటే ఉండుక. వీటన్నిటికీ సాక్షినైన నేను దేన్ని చేసేవాణ్ణి కాదు, ఎవరితో కూడా చేయించనుకో. కృతకృత్యచ్చయా తృప్త ప్రాప్యతయా పునః తృప్యన్నేవం స్వమనసా మన్యతే సౌ నిరంతరం. ధన్యోహం ధన్యోహం నిత్యం స్వాత్మానమంజసా వేద్. ధన్యోహం ధన్యోహం బ్రహ్మానందో విభాతి మే స్పష్టః. ధన్యోహం ధన్యోహం దుఃఖం సంసారికం న వీక్షేద్య. ధన్యోహం ధన్యోహం స్వస్వజ్ఞానం పలాయితం క్వ. ధన్యోహం ధన్యోహం కర్తవ్యం వేన విద్యతే కించిత్. ధన్యోహం ధన్యోహం ప్రాప్తవ్యం సర్వమధ్య సంపన్. ధన్యోహం ధన్యోహం తృప్తేర్మే కోపమా భవేర్లోకే. ధన్యోహం 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 ధన్యో ధన్యః పునః పునర్ధన. అహో పుణ్యమహో పుణ్యం ఫలితం ఫలితం దృఢం. అస్య పుణ్యస్య సంపత్తే అహో వయమహో వయం. మళ్ళా ఒక్కసారి. కృతకృత్యతయా తృప్తః ప్రాప్యతయా పునః తృప్యన్నేవం స్వమనసా మన్యతే సౌ నిరంతరం. ధన్యోహం ధన్యోహం నిత్యం స్వాత్మానమంజసా విద్. ధన్యోహం ధన్యోహం బ్రహ్మానందో విభాతి మే స్పష్టః. ధన్యోహం ధన్యోహం దుఃఖం సంసారికం న వీక్షేద్య. ధన్యోహం ధన్యోహం స్వాస్యాజ్ఞానం పలాయితం క్వ. ధన్యోహం ధన్యోహం కర్తవ్యమేవ విద్యతే మేన విద్యతే కించిత్. ధన్యోహం ధన్యోహం ప్రాప్తవ్యం సర్వమధ్య సంపన్న. ధన్యోహం ధన్యోహం తృప్తేర్మే కోపమా భవేర్లోకే. ధన్యోహం ధన్యోహం ధన్యో ధన్యః పునః పునర్ధన్యః. అహో పుణ్యమహో పుణ్యం ఫలితం ఫలితం దృఢం. అస్య పుణ్యస్య సంపత్తే అహో వయం అహో వై. అహో పుణ్యమహో పుణ్యం ఫలితం ఫలితం దృఢం. అస్య పుణ్యస్య సంపత్తే అహో వయమహో వై. ఈ పై శ్లోకాల అర్ధ తాత్పర్యాలు తృప్తి దీపం చివర ఉన్నాయి. ఇక్కడ కూడా సాగదే మళ్ళీ బ్రహ్మానందం కలవ కృతకృత్యుడు
ప్రాప్తుడు, ప్రత్యేక భిన్న స్వరూప బ్రహ్మ సాక్షాత్కారం పొందినవాడు, సాంసారిక దుఃఖం లేనివాడు, అజ్ఞానరహితుడని చెప్పు. అంచేత్ వాడికి సంపూర్ణమైన తృప్తి కలదు. బ్రహ్మజ్ఞాని యొక్క తృప్తిని వర్ణించే తృప్తి దీపంలోని శ్లోకాలు తిరిగి ఇక్కడ కూర్చా. అలాంటి బ్రహ్మానందం చేత నేను ధన్యుణ్ణి, నేను ధన్య, నా పుణ్యం ఫలించి అని ఆనంద స్వరూపుడై జ్ఞాని ఉప్పొంగి, అహో శాస్త్రం, అహో శాస్త్రం, అహో గురురహో గురు, అహో జ్ఞానం, అహో జ్ఞాన, అహో దుఃఖం, అహో సుఖం, అహో శాస్త్రం, అహో శాస్త్రం, అహో గురురహో గురు, అహో జ్ఞానం, అహో జ్ఞాన, అహో సుఖం, అహో సుఖం. ఈ శ్లోకం కూడా తృప్తి దీపంలో ఉంది. తన గురు, శాస్త్రం, జ్ఞానం, సుఖం వీటి యొక్క మహిమను గురించి నేను ఆశ్చర్యపడు ఈ ప్రకరణాన్ని పూర్తి చేశాను. బ్రహ్మానందా విధే గ్రంథి చతుర్థోధ్యాయ ఈరిత విద్యానంద తదుత్పత్తి పర్యంతోభ్యాసయిష్యత. ఇది శ్రీ విద్యారణ్యకృతం వేదాంత పంచదశ్యాం బ్రహ్మానంది విద్యానందో నామ చతుర్థోధ్యాయ. శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ భారతీ తీర్థ విద్యారణ్య మునివర్య కింకరేణ్ రామకృష్ణాఖ్యేన విదుషా విరచితే బ్రహ్మానంద వ్యాఖ్యానే విద్యానందో నామ చతుర్థోధ్యాయ. బ్రహ్మానంద అభిధే బ్రహ్మానందమనేటువంటి ఈ గ్రంథంలో చతుర్థోధ్యాయ 4వ అధ్యాయమై విద్యానందం ఈరిత చెప్పబడి తదుత్పత్తి పర్యంతం ఆ విద్యానందం కలిగేదా అభ్యాసం బ్రహ్మాభ్యాసం ఇష్యతాం చేయబడి. బ్రహ్మానందమనే గ్రంథంలో 4వ అధ్యాయమై విద్యానందం చెప్పబడి కనుక ముముక్షువులైన బ్రహ్మ సాక్షాత్కార పర్యంత దృఢ అభ్యాసం చేసి తరించాలి అని విద్యారణ్య స్వామి మనలందరినీ కోరుకున్నాం. ఈ విద్యారణ్యకృతమై వేదాంత పంచదశిలో బ్రహ్మానందమని విద్యానందమని చతుర్థ అధ్యాయం 60 భాగాలతో దీన్ని పూర్తి చేసాం. ఎపిసోడ్ అంటే మామూలుగా చెప్పిన రోజులు 60 రోజులంటే 2 నెలలు చేసాం. మధ్యలో ఎక్కడ కొన్ని గ్యాపులు కూడా వచ్చి ఉంటాయి కనుక దాదాపు 70 రోజుల పాటు ఈ వేదాంత పంచదశి శ్రవణం చేసి అదృష్టం నాకు జరిగింది. మీరందరికీ ధన్యవాదాలతో విద్యారణ్య స్వామి పాదాక్రాంతుండై భారతీయ స్వామి వారు ఇచ్చినటువంటి గుహ్యమై వేదాంతాలు చాలా తేలికైన భాష వెలువరించిన వారి మనం ఎంతో కృతజ్ఞత ఉంది. ఈ జాతి కృతజ్ఞులుగా ఉండాలని కోరి నా జీవితం ఈ వేదాంత పంచదశి చదవటం మీకు వినిపించటం వల్ల ధన్యమైందని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. రేపటి నుంచి ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగా శ్రీ దేవి భాగవతం ఇదే సమయంలో ప్రారంభం.